ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పటలాడాక చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత నెక్స్ట్ చిన్నగా తరిగిన కాకరకాయ ముక్కలన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇక్కడ మనం బెల్లం చింతపండు వాడుకోకుండా కాకరకాయ తాలింపు చేస్తున్నాం. చిన్నగా తరిగిన ఎర్రగడ్డని వేసి ఒకసారి బాగా కలిపి ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నీళ్ళు పడేస్తాం. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లవాయి వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోటాలన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా నేను హై ఫ్లేమ్లోనే చేస్తున్నాము. అంతేనా? ఇలా మంచిగా మగ్గాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసేయండి. కాకరకాయ మంచిగా మగ్గితేనే చేదు అనేది వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇది చాలా సింపుల్గా ఉంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్